పిఎసి సభ్యులు పెద్దలు తాతారావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి యశస్విని గారికి, ఇంకొక ప్రధాన కార్యదర్శి యువకుడు మన విజయ్ కుమార్ గారు. విజయ్ గురించి బహుశా మీ ప్రాంతంలో ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ ఒక విద్యార్థి సంఘంలో ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేసిన పోరాటం, ఆ రోజుల్లో ఒక భయంకరమైన పరిస్థితులు కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు. సో ఆ పోరాటం నుంచి ఒక యువ నాయకుడిగా కష్టపడి పార్టీకి అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ ప్రస్థానం చేయాలని నమ్మకంతో ముందుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా గుర్తించి ఈరోజు విజయ్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ విషయాలు నేను మీకు ఎందుకు ఈ రోజున చెప్తున్నానంటే, ఇక్కడ ఇదొక సంతోషంగా ఉత్సాహంగా చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది, కానీ మనపైన ఒక బాధ్యత ఉంది. కొంతమంది తెలియక అసలు ఈ పదవి గురించి మనం ఏ విధంగా సిద్ధమవ్వాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, సడన్గా ఈ విధంగా నిర్ణయం ఎందుకు తీసుకున్నాం అనే దానిపైన నేను వివరించాల్సిన బాధ్యత మాకుంది. దానికోసమే నేను ప్రత్యేకంగా శ్రీకాకుళం వెళ్ళాలన్నా కూడా మీ అందరితోటి కనీసం ఒక గంట సేపు కూర్చొని మాట్లాడి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేశాను. ఏ రాజకీయ పార్టీలైనా సరే నిర్మాణం అనేది అంచెలంచెలుగా ఒక అడుగు ముందుకేస్తాం, 4 సార్లు ఆలోచిస్తాం, కొన్ని సందర్భాల్లో అక్కడే నిలబడిపోవాల్సి వస్తుంది. సరే నిర్ణయం తీసుకుంటున్నావా లేదా అనేది ఎక్కువగా మదన పడుతూ ఉంటాం. అది చాలా అవసరం, ఎందుకంటే తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటే నాయకత్వం పెంచామనే భావనతోటి ఒక్కోసారి నిర్ణయాలు తీసుకున్నా కూడా అది పార్టీకి సుదీర్ఘకాలంలో నష్టం జరిగే పరిణామాలు కూడా ఉంటాయి. దానికోసం ఉత్తరాంధ్రకు సంబంధించిన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 3 జిల్లాలు కూడా ఈ రోజు వరకు కూడా మనం నాయకత్వం ఉన్నా పోటీ చేసినా సరైన రీతిలో ఆ నిర్మాణం చేసుకోలేకపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ రోజు గుంకలంకి వచ్చారో ఇక్కడ ఉన్న వాతావరణం ఆయనకు అర్థమైంది. మీలో ఉన్న ఉత్సాహం, యువతలో ఉన్న ఆ ఉత్సాహం కన్నా పెద్ద మాట నేను అనుకోవడం, మీలో ఉన్న ఆ యువరక్తం పార్టీ కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం కష్టపడాలి, ఎందుకు ఈ ప్రాంతం ఇట్లా నలిగిపోతుందనే భావన చూసి ఆయన కూడా కదిలిపోయి తప్పకుండా మనం త్వరలోనే నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దామని ఆయన ఆలోచించారు. సో విజయనగరంలో నేను 4 రోజులు ఉన్నప్పుడు 186 వ్యక్తులు వాళ్ళు వచ్చి వేదిక పైన మాట్లాడారు. 186 వ్యక్తుల్లో మీలో చాలామంది అందులో ఈ రోజున మండలాధ్యక్షులుగా మిమ్మల్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు. పార్టీ కోసం 2014 నుంచి జెండా మోసిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మనతోటి. వాళ్ళు మన సోదరులే, వాళ్ళు మన పార్టీలో జన సైనికులే, వీర మహిళలే. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం మన వంతు మనం ఏదో విధంగా కష్టపడదాం, చేద్దామని చెప్పి ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది వచ్చి మన పార్టీలో చేరి ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. కానీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో నిజాయితీగా సమస్య పైన పోరాటం చేస్తాం, ఆ సమస్యలకి పరిష్కారం కోసం కూడా మనం వెతికి దాని గురించి మాట్లాడతాం, దానికోసం మనం అంకిత భావంతో పనిచేస్తాం అనేది ఒక స్పష్టమైన మెసేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంటుంది. గత ఎన్నికల్లో 2019లో మీరు చూశారు, చాలామంది హడావడిగా చివరి నిమిషంలో వచ్చారు. కొంతమంది ముఖాలు ఈ రోజుకి మనం గుర్తుపట్టలేం, కానీ ఆ రోజు వచ్చారు, నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి బీఫామ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పొరపాటు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గౌరవించారు. ఎందుకు? ఒక నమ్మకంతో, పార్టీ నిర్మాణంలో వీళ్ళు భాగస్వాములు అవుతారు అనే ఒక నమ్మకంతో ఆ వ్యక్తులకి ఆ రోజున పార్టీ టికెట్ ఇచ్చి కండువా కప్పి ధైర్యంగా పోయి పనిచేయండి మన జన సైనికుల కోసం, మన పార్టీ కోసం అని చెప్పారు. చాలామంది నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఒక ఎలక్షన్ కోసం వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తులు మనతో పాటు ఆ ప్రయాణం అవసరం లేదు. మన కోసం నిలబడాలి, మన పార్టీ నిర్మాణం కోసం నిలబడాలి, కష్టపడాలి. అటువంటి మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా పార్టీని ఇంకా ముందు తీసుకెళ్లాలనే ఆలోచన అందులోనూ రావాలి. కొంతమంది అట్లా అలవాటు, రాజకీయ వ్యవస్థలో అట్లా కొంతమందికి అలవాట్లు వచ్చినాయి, దాన్ని మనం తప్పుపట్టలేం. ఎందుకంటే
అనేక సందర్భాల్లో ఇతర పార్టీలు కూడా అట్లానే ప్రోత్సహిస్తూ ఉంటాయి. కొంతమందికి కాంట్రాక్ట్లు ఉంటారు, బిజినెస్ మెన్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా సడన్గా ఆఖరి నిమిషంలో వెళ్తే మనకి సీట్ ఇస్తారులే, ఏం పర్లేదని ఒక ధైర్యంతో కొంతమంది ఉంటారు. వీటన్నిటిని మనం పక్కన పెడదాం. ఈరోజు పార్టీ నిర్మాణం సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి అన్నప్పుడు ముందు మండలాధ్యక్షుల్ని గుర్తిస్తే చాలా ఉపయోగపడుతున్న నమ్మకంతో మీ పైన ఆ బాధ్యత గుర్తించడం జరిగింది. ఇతర జిల్లాల్లో ఇట్లా జరగలేదు, అది కూడా చెప్తున్నా మీకు. ఇతర జిల్లాల్లో ముందు జిల్లా అధ్యక్షులను వేసాం, ప్రధాన కార్యదర్శులుగా అప్పచెప్పాం బాధ్యత. వాళ్ళు పోయి వాళ్ళ సమక్షంలో వాళ్ళందరూ కూడా సూపర్వైజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రక్రియ జరిగి వాళ్ళు ఒక లిస్టు తయారు చేసి కేంద్ర కార్యాలయం పంపించినప్పుడు 10 మందితో మళ్ళీ ఇంకోసారి చర్చించి ఈ పేర్లన్నీ కరెక్టేనా, ఇంకెవరు ఉన్నారా ఏంటి కనుక్కొని అందరికీ అవకాశం కల్పించేట్టు ఆ కమిటీలో వాళ్ళకి అవకాశం ఇచ్చాం. దానికి భిన్నంగా మొట్టమొదటిసారి విజయనగరంలో ముందుగా మండలాధ్యక్షుల్ని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. దానికి బలమైన కారణం ఉంది. దానికి అదేంటంటే మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్న నిజాయితీ, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి ముందుకు రావాలని చాలామంది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడ్డారు. మీరు ఆ రోజు పార్టీ కోసం నిలబడడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే అటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. కుటుంబ పరిపాలన, భయపెట్టించే పరిపాలన, రాజకీయంగా ఎవరు ఎదగకూడదు మేము తప్ప అనే ఒక మూర్ఖమైన ఆలోచనతో కలిగిన వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఈ ప్రాంతంలో మీకు యువతకి ఉపాధి కల్పించడానికి కోసం వీళ్ళు కబుర్లు చెప్తారు. అటువంటి వ్యక్తులు ఇక్కడ రాణిస్తున్నారు కాబట్టి, వాళ్ళకే పదవులన్నీ కట్టబెడుతున్నారు కాబట్టి, వాళ్ళు యువరక్తాన్ని పెంచకుండా ఇతరులు ఎవరికి కూడా అవకాశం కల్పించకుండా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకొస్తున్న కార్యక్రమం. దానికి భిన్నంగానే ఈరోజు జనసేన పార్టీ మిమ్మల్ని అందరినీ మండలాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలామంది మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చాం, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. చాలామంది నాకు తెలుసు, నేను వాళ్ళ గురించి వివరాలు ఆ రోజు మీరు చెప్పిన మాటల్లో నేను విన్నాను. దాని తర్వాత మన ఆఫీస్ నుంచి సేకరించిన సమాచారం అది 2-3 అంచెలుగా జరిగింది. మీరు ఏదో అనుకుంటారు, ఏదో ఎవరో చెప్తే పేర్లు తీసుకున్నారనో లేకపోతే ఏదో చేసామనో. చాలా పొరపాటు. అట్లా జరగదు మన పార్టీలో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నివేదిక అడిగినప్పుడు ఆ నివేదిక గురించి 2-3 వ్యక్తుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకుని ఆ వ్యక్తుల సమాచారం కరెక్టా కాదా నిర్ధారించుకున్న తర్వాత మీరు మాట్లాడిన మాటలు ఆ రోజు ఆ వీడియోస్ అన్నీ కూడా చివరికి మన పార్టీ అధ్యక్షులు గారికి చూపించి సరైన వ్యక్తులు మనం ఎంపిక చేద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో కొంతమందికి ఇబ్బంది కలిగినా మీరు అర్థం చేసుకోవాలి దాని వెనక కారణం ఏంటని. అన్నిటికంటే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు కోరింది మహిళలకి పెద్దపీట వేయమన్నారు. మహిళలతో పాటు యువ రక్తానికి పెద్దపీట వేయమన్నారు. దాంతోపాటు పోరాడే మనస్తత్వం. ఏది మనం చాలామందికి వ్యాపారాలు ఉంటాయి, కొంతమందికి ఇబ్బంది పడతారు, కానీ దేనికైనా సిద్ధం. ఇతరులు మనం గౌరవించినప్పుడు మనం వాళ్ళని గౌరవిద్దాం, కానీ అతను మనని అరే అంటే మనం కూడా అరే అందాం. దానికోసం సిద్ధమయ్యే వ్యక్తుల్ని మనం గుర్తిద్దాం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అంటే మనమే ముందు పోయి చొక్కా పట్టుకోమని కాదు, కానీ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం తగ్గాం, దానికి సిద్ధంగా ఉన్నాం. ఒక బలమైన గ్రూప్ మన దగ్గర ఉందని మనం చూపించుకోవాలి. ఎందుకంటే ఒకసారి అర్థం చేసుకోండి, నిన్న వైఎస్ఆర్సీపీ అడ్వైజరా, చీఫ్ అడ్వైజరా, మరి ఆయన ఏంటో కానీ మరి ప్రభుత్వం అంతా ఆయన నడుపుతారని అంటారు సజ్జల గారు అన్న మాటకి ఈరోజు మీ మంత్రి గారు ఏమన్నాలో మీరు పోయి ప్రశ్నించాలి మీరందరూ కూడా. అవునా కాదా? ఈయన ఏమంటాడు, ఉత్తరాంధ్ర మీ అభివృద్ధి కుంటపడిపోయింది, వెనకబడిపోయింది కాబట్టి విశాఖపట్నంలో మీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తుంటే మీకేంటి బాధ అంటాడు. మరి మీ సొంత పార్టీ ముఖ్య సలహాదారుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర తెలంగాణ కలిసిపోవాలని అంటే మరి రాజధాని ఎక్కడ పెడతారు? కలిసిపోతే రేపటి రోజున ఎక్కడ కలిసిపోతారు? ఒకవేళ కలిసిపోతే రాజధాని ఎక్కడ ప్రతిపాదిస్తాడు ఈయన బొత్స సత్యనారాయణ గారు? అడగండి ఒకసారి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా అనేది అంటే మండలాధ్యక్షులుగా మీ బాధ్యత ఏంటి? ఇంకా మనం దాని మీదకి వచ్చేద్దాం, ఇంకా టైం వేస్ట్ లేకుండా. మొట్టమొదటిది మీరు సమస్యలపైన పోరాటం అలవాటు చేసుకోండి. దానికోసం మీరు క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకోండి, ఏం సమస్య ఉందని. ఇప్పుడు జగనన్న కాలనీ గురించి మాట్లాడాం, దాని గురించి మీకు సమాచారం ఉంటుంది. లోకల్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. సో నేను ఆశ్చర్యపోయిన సాలూరు నుంచి మాట్లాడిన వాళ్ళు ఎక్కువ శాతం గతంలో ఆ రోజు వేదిక పైన ఏనుగుల గురించి చెప్పారు పాపం. దానికి ఏం చేద్దాం ఒక ప్రణాళిక. అదేవిధంగా మొన్న రవి చెప్పాడు, బీసీ కార్పొరేషన్ నుంచి ఈ రోజు వరకు ఒక రుణం రాలేదు.
యువకులు ఏమైనా పని చేసుకోవాలనుకుంటే కష్టపడి మా కాళ్ళ మీద మేము నిలబడి ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఒక ఇద్దరికో ముగ్గురికో ఉపాధి కల్పించే విధంగా మేము పనిచేస్తామంటే అటువంటి అవకాశాలు కూడా లేవు. మీరు మండలాధ్యక్షులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్లే కాదు, సామాన్యుడు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి జంకుతున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళలో ఒక ఆందోళన ఉంది, బయటకు వస్తే మా పెన్షన్ ఆపేస్తారేమో, మా పట్టా తీసేసుకుంటారేమో. గుంకలం దగ్గర మొన్న కార్ దగ్గర ఒక మహిళ గజపతి నగర్ నుంచి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎవరు చూడకుండా కనీసం వినతి పత్రం ఇద్దామని. ఏంటని మేము మాట్లాడినప్పుడు పాపం ఆమె చెప్పింది ఏంటంటే ఆమెకు ఒక వితంతువు పెన్షన్ వస్తుంది, ఆరోగ్యం బాగాలేదు, మందులు కొనుక్కోవాలి, ఇద్దరు బిడ్డలు వాళ్ళకి పెళ్ళి అయిపోయినాయి, కూతుర్లు ఎక్కడికో వెళ్ళిపోయారు దూర ప్రాంతానికి. ఆమెకి ఇచ్చిన స్థలం నువ్వు వచ్చే వారం కల్లా కట్టకపోతే నీ పట్టా వాపసు చేసుకుంటామని బెదిరిస్తుంటే దిక్కులేని పరిస్థితిలో పాప ఆమె ఎవరొకరు మాట్లాడతాననే ఉద్దేశంతో ఒక జన సైనికుడిని పట్టుకుని అంత దూరం వచ్చింది ఆమె. ఇటువంటివి కావాల్సిన సమస్యలు నేను నిన్న కూడా చెప్పాను మా విశాఖపట్నం జిల్లా నాయకులతో మాట్లాడినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలన అందిస్తున్నాడంటే బుట్ట నిండా కాదు మనకి సమస్యలు, లారీ నిండా ఉన్నాయి మనకి సమస్యలు. కావాల్సిన సమస్యలు ఉన్నాయి, కావాల్సిన సమస్యలు ఉన్నాయి. నేను ప్రతి జిల్లా పేపర్ చదువుతా, పోయినసారి కూడా మీకు చెప్పా. నిన్న విజయనగరంలో ఒక యువకుడు మాట్లాడాడు. పాపం ప్రతిరోజు సిటీ బస్ సర్వీస్ ఎక్కి విశాఖపట్నం పోయి పని చేసుకుని మళ్ళీ సాయంత్రం కల్లా తిరిగి వచ్చే వ్యక్తులు. మరి నిన్న 140 బస్సులు ఇక్కడ తరలిస్తే మీరు సోకాళ్ళు బీసీ గర్జనకి మరి సామాన్య కుటుంబం గురించి ఎవరు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఇదే బొత్స సత్యనారాయణ గారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మరి ఆయన ఏం చేశాడు ఈ గర్జన కార్యక్రమంలో? ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు ఉపయోగపడింది? నిజాయితీగా ఉండాలి రాజకీయాల్లో, ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి. మనం చెప్పే ప్రతి మాటలో ఒక అర్థం ఉండాలి. దాని వెనక కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ మాట కట్టుబడి ఉండేటట్టు, ఆ విలువలు కాపాడేటట్టు, మన సిద్ధాంతాలకి మనం కట్టుబడి ఉండి ఆ ప్రయాణం చేయాలి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనే కాదు ఇక్కడ ముఖ్యం, మీలో ఉన్న పట్టుదల చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేశాం. అర్థమైంది? చాలామంది నేను చూసిన బయోడేటాల్లో కొంతమంది వెల్డర్లుగా ఉన్నారు, కొంతమంది ఎలక్ట్రీషియన్గా ఉన్నారు. పాపం ఈ అమ్మాయి అయితే అంగన్వాడీ టీచర్గా, అంగన్వాడీ పదవి రాజీనామా చేసి వచ్చింది మన పార్టీ కోసం. ఎంత ఉత్సాహాన్ని నింపుతుంది మనలో చెప్పండి, ఎంత మోటివేషన్ వస్తుంది మనలో అటువంటి వ్యక్తులు మనకు ముందుకు వచ్చినప్పుడు. చిన్న కుటుంబం ఆధారపడేదే ఆమె జీతం మీద. అయినా కానీ ఆమె ధైర్యంగా ఈ బాధ్యత మనం ఇచ్చినందుకు ఆ పోస్ట్ రాజీనామా చేసి, ఆ పోస్ట్ కోసం కూడా ఆమె గంటసేపు అడిగింది. ఎందుకు గంటసేపు అడిగింది కూడా చెప్పింది ఆమె. ఆ పోస్ట్ కోసం ఆమె పోరాడాల్సి వచ్చింది, కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది ఆమె ఉత్తర్వులు. ఆమె ఆ పోస్ట్ కోసం ఆమెకి సహకరించిన లాయర్ని ఒకసారి సంప్రదించి నేను ఇట్లా రాజీనామా చేస్తాను, మీరు ఏమనుకోబాకండి, నేను జనసేన కోసం పనిచేస్తానని చెప్పి ఆమె పార్టీ కోసం వచ్చింది. ఇటువంటి వ్యక్తులు ముత్యాలు ఉన్నారు మన దగ్గర, ఆని ముత్యాలు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు అటువంటి భావనలు. ఇప్పుడు ఆమె పాపం హస్బెండ్ ఆర్మీలో జవాన్గా ఉన్నారు. ఆమెకి ఏం అవసరం చెప్పండి పార్టీ కోసం పనిచేయండి? ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్నారు ఆమె హస్బెండ్, ఆమె భర్త. బిడ్డల్ని పెట్టుకుని ఆమె అన్న మాటలు చూశారు కదా, ఇవాళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆమె ఈ రోజు. అవునా కదా? మొట్టమొదటిసారి మాట్లాడుతుంది ఆమె మైక్ తీసుకుని, కానీ ఎంత ధైర్యంగా చెప్పింది ఆమె. అదే చాలు మనకి. అనేది ఏంటంటే ఇందులో నేర్చుకోవాల్సింది రెండు విషయాలు. మనం పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మనం ఈ ప్రస్థానంలోకి వచ్చాం, ఆ ధైర్యం ఎప్పుడు మనలో ఉండాలి. రెండోది, మనం ఎవరిని కూడా అగౌరవపరచకుండా, ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా, పార్టీ మన జనసేన పార్టీ ఇతర పార్టీలతో పోల్చుకుంటే మీకు అర్థం అవ్వాలి, చాలా విలువలతో కూడిన పార్టీ. మనం ఏదో పూటకో మాట మాట్లాడి పబ్బం గడుపుకునే పార్టీ కాదు మనది. నిజాయితీగా నిలబడతాం. సమస్యలు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొంటాం. అంతేగాని ఒకరిని కించపరిచే విధంగా, వ్యక్తిగతంగా ఒకరిని మనం కించపరిచే విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, అనవసరంగా వాళ్ళ వ్యక్తిగతం గురించి మాట్లాడడం, ఇది ఎప్పుడు చేయం జనసేన పార్టీలో. సమస్యల గురించి రెడీ. మన జన సైనికులు మనకు ఉన్నారు, మన వీర మహిళలు ఉన్నారు, నిలబడతాం, పోరాడతాం. మన నాయకత్వం మీకు ఆ బలం వేస్తుంది. మీరు న్యాయపరంగా మీకు ఏం సలహాలు కావాలో, మీకు ఎటువంటి బ్యాకప్ కావాలో చెప్పండి. ఖచ్చితంగా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే న్యాయ పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా మీ వెంట ఉంటాం. అందులో ఏం పొరపాటు ఉండదు, వెనకాడం. అది కూడా గుర్తు చేస్తున్నాను. కానీ మనకి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలంటే, మొట్టమొదటిది ఇందాక
రవి చెప్పినప్పుడు ముందుగా మీకు టైం దొరకపోతే కానీ పోయినసారి ఒక యువకుడు చెప్పాడు, నాకు ఏ కాన్ఫిడెన్సే గుర్తురావడం లేదు కానీ నాకు నిజంగానే పాపం ఆయన అన్న మాటలు కరెక్ట్ అనిపించినాయి. సార్ ఇంత దూరం మేము మీటింగ్ రావాలంటే చాలా పేద కుటుంబం రాలేం, కానీ పార్టీ పైన ఉన్న అభిమానంతో మేము పని వదులుకొని రావాల్సి వస్తుంది. వీలైతే కాన్ఫరెన్స్ కాల్లో పెడితే బాగుంటుంది సార్, మేము గంట సేపు మాడుకుంటాం, 2 గంటల సేపు మాడుకుంటాం అన్నాడు. చాలా కరెక్ట్ పాయింట్ అది. ఎందుకంటే మీకున్న సమస్యలు మీరేనా మాట్లాడింది అది. థ్యాంక్ యూ, మంచి సలహా ఇచ్చారు మీరు. నమస్కారం. అటువంటి ఆలోచన మనలో రావాలి. ఏముంది, ఇవాళ రేపు గ్రూప్ కాల్ పెట్టుకోవచ్చు, 20 మందితో మనం మాట్లాడుకోవచ్చు. ప్రతి మండలంలో 22, 25 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో మీరు ఒక మంచి నాయకుడిని మీరు ఐడెంటిఫై చేసి గ్రామ కమిటీ వేయడానికి మనం స్లోగా మనం ముందుకెళ్ళకన్నా ముందు మనం వీళ్ళందరితో మాట్లాడి, కొంతమందికి కొంచెం బాధ కూడా కలిగించి ఉంటుంది, అది కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఎవరైతే పాపం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారో మాకెందుకు ఈ బాధ్యత ఇవ్వలేదని అనుకోవచ్చు. కానీ దాని కారణం ఇదే, అదేంటంటే ఒక డిఫరెంట్ విధానంలో మనం ముందుకెళ్దాం, కొత్త యువరక్తాన్ని తీసుకొచ్చి ముందు తీసుకెళ్దాం, ధైర్యంగా నిలబడి పోరాడే వ్యక్తుల్ని మనం ముందుకు తీసుకొద్దాం. ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళని జిల్లా కమిటీలో వాళ్ళకి స్థానం కల్పిద్దామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి తూచా తప్పకుండా ప్రతి నియోజకవర్గం నుంచి పొరపాటు లేకుండా ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి పార్టీ నడిపారు ఎన్ని రోజుల నుంచి, నేను మీకు మాట ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇదే, మిమ్మల్ని అందరినీ కూడా జిల్లా కమిటీలో మీకు ఒక మంచి బాధ్యత ఇచ్చి భవిష్యత్తులో మీరు పార్టీ కోసం మీరు పనిచేస్తున్న మీ ప్రస్తుతం పనిచేస్తున్న తీరుని ఇంకా ముందు తీసుకెళ్ళేటట్టు మీ అందరు కూడా ఆ వేదిక మీకు తప్పకుండా జిల్లా స్థాయిలో కల్పించేటట్టు ఒక చక్కటి నిర్ణయం తీసుకుందాం. మీరందరూ కూడా మండలాధ్యక్షులుగా మీరు ఈ బాధ్యత తీసుకున్న సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళి కలవండి మన పెద్దల్ని. చాలామంది పీఆర్పీ టైంలో కూడా మన నాయకులు కొంతమంది వెనుకొండిపోయారు, ఇంకా ముందు రావడం లేదు. వాళ్ళని ఒకసారి పోయి కలవండి, ప్రోత్సహించండి, రమ్మనండి మీతో పాటు. ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు 3 రావచ్చు, నెక్స్ట్ టైం 10 మంది అవుతారు. ఆ 10 కాస్త ఇంకో 3 నెలల్లో 100కి తీసుకెళ్ళాలి మనం. ఆ విధంగా మనం పని చేసుకోవాలి. ప్రతి గ్రామానికి వెళ్ళండి, జనసేన పార్టీ జెండా ఎగిరేయండి. ఎవరు ఆపుతారో చూద్దాం, అన్ని ఎందుకు ఆపుతారో కూడా చూద్దాం. ఈ 25 మండలాధ్యక్షులందరినీ కూడా నేను కోరుకునేది అన్నిటికన్నా ముఖ్యం, మీరు జనవరి 12వ తారీఖున యువశక్తి అనే కార్యక్రమం ఇవాళ పొద్దున ప్రకటించాం. యువశక్తి అనే కార్యక్రమం రణస్థలంలో శ్రీకాకుళంలో ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఒక ధైర్యం నింపే విధంగా, భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికతోటి జనసేన పార్టీ రేపు మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడి ఒక బంగారు భవిష్యత్తు ఇస్తుందో ఆ వివరాలను మీతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. జనవరి 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరగని విధంగా యువతని ఒక ప్రాంతానికి తీసుకొచ్చి ఉదయం నుంచి ఈ ఉత్తరాంధ్రలో ఉన్న సంస్కృతి, ఇక్కడున్న కళాకారులు, ఇక్కడున్న పోరాట స్ఫూర్తిని మరొకసారి రాష్ట్ర ప్రజలకి తెలిసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం తీసుకొద్దాం. అది మీ ప్రధానమైన బాధ్యత, మండలాధ్యక్షులుగా మీ ప్రధానమైన బాధ్యత. ఎందుకంటే ఆ రోజు కూడా వేదిక పైన మీ అందరం ఉన్నాం, వేదిక పైన ఉండేది యువత. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా క్షేత్రస్థాయిలో పోరాడి జనసేన పార్టీ కోసమే కాదు సమాజం కోసం నిలబడిన వ్యక్తులు, నిజాయితీగా ఉన్న వ్యక్తులు, అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఆ రోజు ఆ వేదిక పైన వాళ్ళకి అద్భుతంగా మాట్లాడే అవకాశం కల్పించమని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఆ విధంగానే ఈ కార్యక్రమం రూపొందించబోతున్నాం. దానికోసం మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఎట్లా వెళ్ళాలి, ఏ మండలం నుంచి ఎట్లా మనం కలిసి వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళగలుగుతాం, ఏంటి వివరాలన్నీ మీరు సమీకరించుకుని సిద్ధమవ్వండి. దానికి కావాల్సిన బ్యాకప్, దానికి కావాల్సిన సమాచారం మీరు యశస్వి గారిని అడగచ్చు, కోఆర్డినేట్ చేస్తారు ఆమె. తప్పకుండా మీకు ఈ ప్రాంతం నుంచి అంటే రణస్థలం ఎక్కువ దూరం కాదు, మనకి దగ్గరే కాబట్టి ఇది మన సభగా మనం భావించుకొని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి అద్భుతంగా ప్రతి గ్రామం నుంచి యువత కదిలొచ్చేటట్టు జనవరి 12వ తారీఖున ఉదయం నుంచే ఈ కార్యక్రమం మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉదయం వచ్చేస్తారు, అక్కడున్న యువతతోటి వాళ్ళు మాట్లాడే మాటల గురించి, సమస్యల పరిష్కారం గురించి, మత్స్యకారుల సమస్య గురించి, వలసల గురించి, ఉపాధి అవకాశాలు కోల్పోయామనే ఆవేదన ఏదైతే ఉందో మన యువతలో, ఆ ఆవేదన గురించి ఆయన కూడా మన పార్టీ నుంచి ఏ విధంగా చేయబోతున్నా అనే వ్యవస్థ గురించి చెప్పబోతున్నారు. చాలా గ్రామాల్లో ఈ రోజుకి కూడా వివక్ష కావాలని ఒక కుటుంబాన్ని వెలవేసే విధంగా,
కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా. ఇందాక శ్రీనివాస్ చెప్పాడు, మీరు చూశారు గతంలో పూర్తిగా అంధుడు 100%. ఆ రోజు మన మీటింగ్కి వచ్చాడు పాపం, అతని పేరు కూడా శ్రీనివాస్. ఆయన పాపం చెప్పింది ఏంటి, కుటుంబంలో నాకు సపరేట్ రేషన్ కార్డు లేదు కాబట్టి నాకు పెన్షన్ ఇవ్వడం లేదు. నేను డిగ్రీ చదువుకున్నాను, డిగ్రీ పాస్ అవడానికి ఎవరైతే వచ్చి రాస్తారో ఆ ఎగ్జామ్, అతనికి కూడా నేను డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నాలో ఉంది. కొంచెం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమంటే ఆ రోజే మాట ఇచ్చాం. జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం దిగొచ్చి ఆయనకి పెన్షన్ ఇచ్చే వరకు మనం ప్రతి నెల ఆయనకి రావాల్సిన పెన్షన్ జనసేన పార్టీ ఆదుకుంటుంది. అది డిసెంబర్ నెల నుంచే ప్రారంభమయ్యి ఆ పెన్షన్ ప్రతిసారి ఆ యువకుడికి మనం ఇద్దాం. అటువంటి కార్యక్రమాలు మనం చేసుకుందాం. మీకు ఏ సహాయం కావాలని అడగండి. నేను దయచేసి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, కార్యక్రమం ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్తారు. వినండి, స్వీకరించండి. మనం చేయబోయే కార్యక్రమాల గురించి మనం సిద్ధమవుదాం. కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి. మన బొబ్బిలి గురించి ఆయన చెప్పారు, ఎవరో సీనియర్ నాయకులు వాళ్ళని ఈ కమిటీలో లేరని వాళ్ళు బాధపడుతున్నారని. పొరపాటు కూడా మీరు బాధపడబాగండి. సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కావాలని జిల్లా కమిటీలో తీసుకుందాం అనుకునే మనం యువతకి బాధ్యత ఇచ్చాం. అది గుర్తుపెట్టుకోండి. అటువంటి పొరపాటు జరగదు. ఎందుకంటే మనం ఇంకా ఎదుగుతున్న పార్టీ, గొప్ప అవకాశాలు ఉన్నాయి. మంచి స్ఫూర్తితోటి ముందుకు నడవండి, ఒక డిసిప్లిన్ విధానంలో నడవండి. నేను ఇది మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీకు ఈ పదవి వచ్చింది అనేది మీకు ఒక బాధ్యత వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మీ పైన ఒక నమ్మకంతో మీకు ఇచ్చిన పదవి ఇది. దాన్ని ఎక్కడ కూడా మీరు ఆ స్థాయిని తగ్గించే విధంగా ఉండకూడదు. ఏ రోజు కూడా మిమ్మల్ని చూసి ఆదర్శవంతంగా చాలా చక్కగా పనిచేస్తున్నారని ఇతర పార్టీల నుంచి మన పార్టీకి వచ్చి మనతో పాటు ప్రయాణం చేయాలి తప్ప మనం చేసే పనుల్లో ఎక్కడ కూడా పొరపాటు ఉండకూడదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉందాం, నిలబడదాం. కష్టకాలంలో కూడా మీ వెంట ఉండడానికి ఇప్పుడు ఈరోజు చూడండి, చక్కగా మనం ఇంతమంది కలుస్తాం మన విజయనగరంలో. ఇదే పార్టీ నిర్మాణం, ఇదే మనం గర్వపడాల్సింది. రేపటి రోజున జిల్లా కమిటీ వేసుకోగానే ఈ హాల్ సరిపోదు. పెద్ద మీటింగ్ పెట్టుకోవాలి మనం బహిరంగంగా. అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోవాలి, మనం పోరాటం చేయాలి, ప్రజా సమస్యలపైన మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా మనం నిలబడాలి, ముందు తీసుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా మీరు తన మన అనే భావన పెట్టుకోపాకండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ సహకరించండి. ఈ మండల అధ్యక్షురాలకి, ప్రతి మండల అధ్యక్షుడు మీరు సహకరించండి, అందించండి ఆ సహకారం. 15-20 రోజుల లోపే వీలైతే జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అప్పుడు జిల్లా కమిటీలు, జిల్లా నాయకత్వం అందరూ కూడా అంకిత భావంతో మనం పనిచేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం కలుగుతుంది. మనం జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమానికి మాత్రం మీరందరూ కూడా అంకిత భావంతో సిద్ధమవ్వండి. అన్ని విధాలుగా మీరు ప్రయాణానికి సిద్ధమవ్వండి. అవసరం అది. ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా, ప్రతి ఒక్కరిని మనం గుర్తించే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం. ఈరోజు ఉదయం కూడా ఈ 2 కుటుంబాలకి విశాఖపట్నంలో 5 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది పాపం, మరణిస్తూ. ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, అన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వాలు నడిపించుకున్నారు. ఎంత దోచారో అది వేరే సంగతి. కనీసం పరిపాలన ప్రభుత్వంలో ఉన్నారు. ఏనాడైనా వాళ్ళు ఈ విధంగా తోటి మన నాయకుల గురించో కార్యకర్తల గురించో ఆలోచించారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ఈ రోజున ఆ విధంగా ఆలోచించి కుటుంబాన్ని కేవలం ఆర్థికంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కోసం కాదు, ఆ కుటుంబానికి పార్టీ మొత్తం మీతో ఉంటుంది. మీకు ఏమైనా సమస్య ఉంటే మేము ఉన్నాం, అవసరమైతే మీ బిడ్డలు చదివిస్తాం, అవసరమైతే మీ కుటుంబానికి మేము అండగా నిలబడతాం. ఏ సమస్య వచ్చినా చెప్పండి మాకు, మేము మీతో ఉంటాం అనే ధైర్యం మనం క్రియాశీలక సభ్యత్వం ద్వారా తీసుకెళ్తున్నాం. దాన్ని లాస్ట్ టైం కొంతవరకు చేయగలిగాం. ఈసారి ఇంకా ముందు తీసుకెళ్ళండి. ఫిబ్రవరి మాసంలో మళ్ళీ మొదలవుతుంది. మీరు సభ్యత్వం నమోదు చేసుకునేటప్పుడు ఒక ధైర్యం నింపండి. మన జన సైనికులు, మన వీర మహిళలు, పోటీ చేసిన వాళ్ళందరూ కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా మీరు పోటీ చేశారు. ఆ అనుభవాన్ని దయచేసి మీరు మండలాధ్యక్షులుగా మీరు నియమితులైతే సంతోషం. కాకపోతే వచ్చిన మండలాధ్యక్షుల్ని మీరు ఆ విధంగా గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళమని మీరు వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వండి. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పరీక్ష ఏంటంటే, మనం ఎన్నికల్లో నిలబడ్డాం. ఒక ఓటు కోసం, 4 ఓట్ల కోసం ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెట్టి బ్రతిమలాడి
మన పార్టీ గురించి, మన పార్టీ అధ్యక్షుడి గురించి చెప్పి వాళ్ళు మనకి ఓటేసే విధంగా మనం చేసిన ప్రయత్నం, అదే నిజమైన అనుభవం. ఆ అనుభవాన్ని మీరు వాళ్ళందరికీ పాలుపంచుకుని ముందు తీసుకెళ్ళండి. అనేక కమిటీలు రాబోతున్నాయి. యువత కోసం కమిటీ రాబోతుంది, మహిళల కోసం కమిటీ రాబోతుంది, జనసేన పార్టీ జిల్లా కమిటీ కూడా త్వరలో రాబోతుంది. దానికోసం మీరందరూ కూడా కష్టపడి ఇది మన కుటుంబంగా మనం అందరం భావించుకుని ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న విభేదాలు మీరు తీసేసేయండి. నేను ఈ వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టించాను. సతీష్ వచ్చాడా? సతీష్ ఓకే. వాట్సాప్ గ్రూపులు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఏర్పాటు చేశాం. మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కొంతమంది పెడుతున్నారు, అవి దయచేసి మీరు పోస్ట్ చేయండి. ఆ సమాచారం అందుకుని కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైతే ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని అందరిని కూడా అలర్ట్ చేసి ముందు తీసుకెళ్తాం. మీరు కూడా మండలాధ్యక్షులుగా మీరు నియమితులయ్యారు కాబట్టి మీ మండలానికి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి. దయచేసి ఆ గ్రూపుల్లో మాత్రం వ్యక్తిగత విమర్శలు, అనవసరమైన ఫార్వర్డ్లు మాత్రం చేయబాకండి. మొన్న విజయవాడలో కేసు రిజిస్టర్ చేశాం. మన గ్రూపుల్లో దూరి లోన్లు ఇస్తామని చెప్పి కొంతమంది మార్కెటింగ్ చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మన గ్రూపుల్లో మన సమాచారం, మన పార్టీకి సంబంధించిన సమాచారం మాత్రమే దాంట్లో ఉండాలి. మనం చేస్తున్న కార్యక్రమాల గురించే ఉండాలి. లేదా పలానా చోట మనం మీటింగ్ పెడుతున్నాం, మీరు అందరు రండి అని చెప్పి మీరు మండలాధ్యక్షులుగా మీరు ఆ బాధ్యత తీసుకుని వాళ్ళని ఆహ్వానించడానికి కోసం పెట్టుకోండి. 250 మందిని మీరు పెట్టుకోవచ్చు ఒక గ్రూపులో. 2-3 గ్రూపులు ఏర్పాటు చేసుకోండి ప్రతి మండలానికి. మహిళల కోసం గ్రూపు, యువకుల కోసం గ్రూపు, నాయకుల కోసం గ్రూపు, వాళ్ళందరికీ సమాచారం వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూపుల్లో భాగస్వాములు అయ్యేటట్టు మీరు చేయండి. అదొక మంచి ప్రయత్నం. పార్టీ నుంచి కూడా అస్త్ర అనేది ఒక యాప్ డిజైన్ చేశాం. అది ప్రస్తుతం ఒక 40,000 మంది వరకు వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోపు 1,00,000 మందికి వెళ్తున్నది. వచ్చే మార్చి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి ఈ అస్త్ర యాప్ చేరేటట్టు మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో సభ్యుడు. ప్రతిరోజు పార్టీ అధ్యక్షుడిగా అస్త్ర యాప్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని కార్యక్రమాల గురించి, లేదా మీరు పోస్ట్ చేసిన కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆయన దృష్టికి వెళ్తుంది. ఆయన కూడా దాని గురించి స్పందించి ఇమీడియట్గా మనకున్న నాయకత్వానికి వాళ్ళకి చెప్పాల్సిన కార్యక్రమాలు చెప్తారు. అంతిమంగా మనందరినీ చివరిలో కోరేది, నేను ఇంకో 4 రోజులు నేను శ్రీకాకుళంలో ఉంటాను. దయచేసి శ్రీకాకుళం వరకే సమయం ఇవ్వండి, నేను అందరం అక్కడ రాబాకండి. కాకపోతే ఎందుకంటే విజయనగరంలో జరిగినప్పుడు కూడా నేను అదే విధంగా శ్రీకాకుళం వాళ్ళని మీరు ఇక్కడ రాబాకండి, విజయనగరం వాళ్ళకి టైం ఇవ్వండి అని చెప్పాను. బట్ యువర్ వెల్కమ్. ఏమైనా పెద్ద సమస్య ఉంటే దాని గురించి చర్చించుకోవాలనుకుంటే మీరు రండి, మీరు యశస్వి గారితో మాట్లాడండి. నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ ప్రయాణానికి మనం సిద్ధమవుదాం. కష్టకాలం ఎదుర్కొందాం. ఇటువంటి పరిపాలన మారాలి, కుటుంబ పరిపాలన మారాలి. యువరక్తానికి నిజాయితీగా సమాజం కోసం ఉపయోగపడే యువత ఎవరైతే వచ్చారో వాళ్ళకి పెద్దపీట వేసేటట్టు వేసి చూపిద్దామని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి 12వ తారీఖున యువశక్తి కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకెళ్దాం. జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక అంకిత భావంతో, నిజాయితీగా ఈ ప్రాంత సమస్య కోసం, వలసల్ని అరికట్టడానికి కోసం, మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా, ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా, మన మత్స్యకార సోదరులకి అంత దూరం గుజరాత్ వెళ్ళే విధంగా కాకుండా ఈ ప్రాంతంలోనే మన ఫిషింగ్ హార్బర్లు, జట్టీలు కట్టి ఏ విధంగా మనం నిర్మాణం చేస్తామో చేసి చూపిద్దాం. దానికోసం మీరందరూ కూడా చక్కగా పనిచేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మరి నియమితులు అయ్యారో వాళ్ళందరితో ఒక 2-3 నిమిషాలు నేను ప్రత్యేకంగా ఒక తర్వాత ఒకరు నేను మాట్లాడతాను. దానికన్నా ముందు యశస్విని గారు వాళ్ళందరికీ కూడా తయారు చేసిన ఈ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి అనుమతితోటి మీ అందరికీ కూడా ఆ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తాను. మరొకసారి మనస్ఫూర్తిగా జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.